Hi everyone. Today I am discussing about the topic name is grinding. What is the grinding? The grinding is another material removing process in which abrasive particles are contained in bounded grinding wheel that operate at very high surface speed. గ్రైండింగ్ అనేది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని దాని మీద ఉన్న ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఆపరేషన్, ఏదైనా మనం ఒక ఆపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని ఫినిషింగ్ పర్పస్ కోసం మనం గ్రైండింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎనదర్ మెటీరియల్ రిమూవింగ్ ప్రాసెస్ అంటే ఎక్కడైతే రఫ్గా ఉందో ఆ యొక్క రఫ్ మెటీరియల్ మొత్తాన్ని స్మూత్గా చేయడానికి ఇన్ విచ్ అబ్రసివ్ పార్టికల్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ బౌండెడ్ గ్రైండ్ వీల్. ఇకొసరికి గ్రైండ్ వీల్లో అబ్రసివ్ పార్టికల్, డైమండ్ డస్ట్ ఇటువంటి అన్నిటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక గ్రైండింగ్ వీల్ని తయారు చేసుకొని టు ది ఆపరేట్ అట్ వెరీ హై సర్ఫేస్ స్పీడ్. ఒక హై స్పీడ్ యూజ్ చేసి మనం ఏదైతే సర్ఫేస్ ఉంటుందో ఆ సర్ఫేస్ మొత్తాన్ని మనం స్మూత్గా చేయడానికి ఈ గ్రైండింగ్ ఆపరేషన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ది గ్రైండింగ్ వీల్ యూజువల్లీ ఇన్ డిస్క్ షేప్డ్ అండ్ ప్రిసివ్లీ బ్యాలెన్స్డ్ ఫర్ హై రొటేషనల్ స్పీడ్. ఈ గ్రైండింగ్ వీల్ యూజ్ డిస్క్ షేప్లో కానీ ఇట్ ఈజ్ ప్రివిజనల్ బ్యాలెన్స్డ్ ఫర్ హై రొటేషనల్ స్పీడ్. హై రొటేషనల్ స్పీడ్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ ప్రతిదీ ఏదైతే ఒక వర్క్ పీస్ ఉంటుందో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫినిషింగ్ ప్రాసెస్ ఈజ్ గ్రైండింగ్. ఏదైనా ఒక వర్క్ పీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత చేసే ప్రాసెస్ని ఏమంటారంటే స్మూత్గా చేయడాన్ని ఇట్ ఈజ్ ద ఫినిషింగ్ ప్రాసెస్ అంటారు. It is the line diagram of surface grinding machine. Line diagram of surface grinding machine. What are the different types of grinding machines? What are the different types of grinding machines? These are the 10 types of grinding machines. First one is rough grinding, and second one is bench grinding. Next one is portable grinder. Another one is swing frame grinder, abrasive belt grinder, precision grinder, internal grinder, surface grinder, tool grinder, cutter grinder, special grinding machine. These are the 10 types of grinding machines. The grinding machines are working. Different type of grinding machines work different type of operations. It is the surface grinding machine. It has different types of parts are there. This one is the base. The base is used to make a cast iron or rough iron used. ఈ బేస్ అనేది టు బేర్ ది ఎంటైర్లీ మిషన్ వెయిట్. ఈ యొక్క మిషన్ వెయిట్ మొత్తాన్ని ఈ బేస్ అనేది బేర్ చేయగలుగుతుంది. వచ్చేసరికి సపోర్ట్. ది సపోర్ట్ is placed on the base by using cast iron or rough iron to make the support. ఈ సపోర్ట్ను కూడా మనం క్యాస్ట్ ఐరన్ కానీ నెసరికి పిగ్ ఐరన్ కానీ యూజ్ చేసి ఈ యొక్క సపోర్ట్ని మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ బేస్ని కూడా మనం క్యాస్ట్ ఐరన్ని
నెక్స్ట్కి పిగ్ ఐరన్ యూజ్ చేసి ఈ రెండు తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ద టేబుల్. టేబుల్ కంటైన్ 2 wheels. దిస్ వన్ ఈజ్ ద 1 wheel అండ్ దిస్ వన్ ఈజ్ ద 1 wheel. ఇక్కడ ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ సైడ్ టేబుల్ వన్ wheel ఈజ్ రొటేటెడ్ ఆటోమేటికల్లీ సైడ్ అనదర్ వీల్ ఈజ్ ఆల్సో రొటేటెడ్. ఈ సైడ్ కానీ మనం ఈ వీల్ రొటేట్ చేస్తే ఇది మొత్తం ఒకటే షాఫ్ట్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఒక వీల్ని మనం టచ్ చేసి రొటేట్ చేస్తే అదే డైరెక్షన్లో ఈ వీల్ కూడా రొటేట్ అవుతుంది. ద టేబుల్ మూమెంట్ ఈజ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్. ఇక్కడ ఈ టేబుల్ మూమెంట్ అనేది మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్. ఇట్ ఈస్ ద పవర్ కంట్రోల్స్ ఆన్ అండ్ ఆఫ్ ది మిషన్స్. ఈ పవర్ కంట్రోల్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మిషన్ని ఆన్ చేయడానికి కానీ ఆఫ్ చేయడానికి కానీ ఈ యొక్క పవర్ కంట్రోల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడొసరికి ఈ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ వర్క్ పీస్ ఏదైతే వర్క్ పీస్ ఉందో ఆ వర్క్ పీస్ మూమెంట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఆ వర్క్ పీస్ని మనం మూవ్ చేయడానికి ఈ టేబుల్ని యూజ్ చేస్తాం. ది నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫిక్చర్. ద మ్యాగ్నెటిక్ ఫిక్చర్ ఇన్ lathe machines are used to hold the work pieces. 3-jaw check, 4-jaw check and milling machines are used to hold the work pieces or jaws or bench wise different types of holding devices used now in surface grinding machine or grinding machines are used to hold almost magnetic fixtures. The magnetic fixtures are 2 magnets are placed in a fixture. 2 మ్యాగ్నెట్లు ఈ మ్యాగ్నెటిక్ ఫిక్చర్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ మనం లాకింగ్ సిస్టమ్ దీన్ని మ్యాగ్నెటిక్ చెక్ అన్నాం, దూసరికి లాకింగ్ సిస్టమ్. ఈ లాకింగ్ సిస్టమ్ని మనం ఒకసారి లాక్ చేసినప్పుడు ఈ వర్క్ పీస్ అనేది హోల్డ్ చేయబడుతుంది. ఎందుకంటే ఒక ప్లేటు ఇంకొక ప్లేటు 2 ప్లేట్లని ఒక చాట ఈ ఫిక్చర్లో ఫిక్స్ చేసి ఉంటాయి. ఆ 2 ఎప్పుడైతే టచ్ అవుతాయో దానికి అటాచ్ చేసిన ఆ మ్యాగ్నెటిక్ అనేది ఆ వర్క్ పీస్ని హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ లాక్ని రిలీజ్ చేస్తామో అది ఆటోమేటిక్గా వర్క్ పీస్ని కూడా రిలీజ్ అవుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అనేవి ఉండవు కాబట్టి అది వర్క్ పీస్ని హోల్డ్ చేసుకోలేదు. ఎప్పుడైతే మనం లాకింగ్ సిస్టమ్ని అప్లై చేస్తామో లాక్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వర్క్ పీస్ కూడా లాక్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మనం ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ని రొటేట్ చేస్తే ఆ టేబుల్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయినప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఫార్వర్డ్ చేయాలనుకుంటే దీన్ని యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఇది ఫార్వర్డ్ వచ్చేస్తుంది. అలా బ్యాక్వర్డ్ మూవ్ అవ్వాలంటే ఇది క్లాక్ వై డైరెక్షన్లో మూవ్ చేస్తే ఇది బ్యాక్వర్డ్ అనేది మూవ్ అవుతుంది. అలా ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది వర్క్ పీస్. ది వర్క్ పీస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది మ్యాగ్నెటిక్ ఫిక్చర్. ఈ వర్క్ పీస్ని మనం ఈ మ్యాగ్నెటిక్ పిక్చర్ మీద ప్లేస్ చేసామన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఈ వర్క్ పీస్ అనేది హోల్డ్ చేయబడుతుంది. ఈ వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తుంది అన్నమాట. ఈ వర్క్ పీస్ని హోల్డ్ చేసిన ఈ మ్యాగ్నెటిక్ పిక్చర్ ఇక్కడ దీని సర్ఫేసెస్ మనం చూసాంగా. ఇక్కడ దీని సర్ఫేసు
ఇలా ఇర్రెగ్యులర్గా ఉంది, అంటే పైన స్మూత్గా లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది. ఇలా ఇర్రెగ్యులర్గా ఉన్న సర్ఫేసెస్ని స్మూత్గా చేయడాన్ని మనం ఈ గ్రైండింగ్ మిషన్ని యూజ్ చేస్తాం. ఇప్పటిసరికి గ్రైండింగ్ వీల్ ఈజ్ మేకింగ్ డైమండ్ డస్ట్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రైన్స్ యూజ్డ్ టు మేక్ ఏ గ్రైండ్ వీల్స్. డైమండ్ డస్ట్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ కానీ యూజ్ చేసి మనం ఈ యొక్క గ్రైండింగ్ వీల్ అనేది తయారు చేసుకుంటాం. ది గ్రైండింగ్ వీల్ ఈజ్ యూజ్డ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్. ఒకసారికి ఈ గ్రైండింగ్ వీల్ అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. సిలిండ్రికల్ గ్రైండింగ్, సర్ఫేస్ గ్రైండింగ్, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రైండింగ్ వీల్స్కి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్ని యూజ్ చేసి మనం గ్రైండింగ్ వీల్స్ని తయారు చేసుకుంటాం. ఇక్కడ వచ్చరికి ఈ కాలం అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ కాలం అనేది టు సపోర్ట్ ది గ్రైండింగ్ వీల్ అండ్ అటాచింగ్ ద మోటార్ అండ్ పవర్ సెక్షన్. ఇక్కడసరికి ఈ కాలం అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడసరికి దీనికి ఏదైతే ఈ గ్రైండింగ్ వీల్ అనేది ఒక మోటార్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఆ మోటార్ అనేది ఈ కాలమంలో బ్యాక్ సైడ్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకి గేరింగ్ సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గేర్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి గేరింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. గేరింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే స్పీడ్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఓవరాల్ డయాగ్రామ్ ఆఫ్ ది సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్. The grinding machines are internal grinding machines. This is the external grinding machines. Internal grinding machines are used to remove the internal surfaces. ఇక్కడ ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆల్రెడీ ఇంటర్నల్గా హోల్ చేయబడిన వర్క్ పీసెస్ కానీ, ఇంటర్నల్గా ఆపరేషన్ చేసిన వర్క్ పీసెస్ని కానీ మనం స్మూత్గా కానీ రిమూవ్ చేయడానికి కానీ, ఆ సర్ఫేస్ని స్మూత్ చేయడానికి మనం ఈ ఇంటర్నల్ గ్రైండింగ్ మిషన్స్ని కూడా యూజ్ చేస్తాం. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రైండింగ్ మిషన్స్, రఫ్ గ్రైండింగ్, బెంచ్ గ్రైండర్స్, పోర్టబుల్ గ్రైండర్, స్వింగ్ ఫ్రేమ్ గ్రైండర్, అబ్రెసివ్ గ్రైండర్, इसके इंटरनल ग्राइंडर और सरफेस ग्राइंडर, टूल ग्राइंडर, कटर ग्राइंडर and special grinding machines. Different type of grinding machines are used. What are the advantages in grinding machines? The grinding machines are used to better finishing work of the on the material. ఈ గ్రైండింగ్ మిషన్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెటర్ వర్క్ ఫినిష్, అంటే స్మూత్గా ఆ వర్క్ని మనం కంప్లీట్ చేయడానికి ఆ వర్క్ పీస్ని ఇలా మనకి ఏదైతే ఇక్కడ పెన్ కనిపిస్తుందో ఇది మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఇలా స్మూత్గా రాదు. ఇలా స్మూత్గా రావడానికి మనం ఏం చేస్తామంటే గ్రైండింగ్ మెషిన్ యూజ్ చేసి దీన్ని స్మూత్గా చేస్తాం. స్మూత్గా అయిపోయిన తర్వాత దాని మీద పెయింటింగ్ అనేది వేస్తాం. నెక్స్ట్ నో క్రాకింగ్. ఎక్కువసరికి క్రాకింగ్స్ అనేవి ఏమి ఉండవు, ఎందుకంటే మనం తక్కువ లెస్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ టు బి రిమూవ్డ్, 1 or 2 mm thickness of material
రిమూవ్డ్ ఎట్ ఏ టైం. ఒక్కసారిగా మనం వచ్చి ఓన్లీ 1 mm 2 mm థిక్నెస్ కానీ బిలో ద 5 mm థిక్నెస్ ఆఫ్ ది వర్క్ పీస్, ఏదైనా ఒక వర్క్ పీస్ మీద మనం 1 to 5 mm థిక్నెస్ని రిమూవ్ చేయడానికి మనం ఈ గ్రైండింగ్ మిషన్ని యూజ్ చేస్తాం. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ క్రాక్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వవు. ఎందుకంటే మనం ఇక్కడ హై ప్రెషర్ తేవట్లేదు, ఎక్కువ డెప్త్ ఆఫ్ కట్ అనేది మనం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వవు. నో మెటలర్జికల్ డ్యామేజ్ ఫ్రమ్ హీట్. ఎక్కువసరికి లెస్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువసరికి మెటలర్జికల్ డ్యామేజెస్ అనేవి ఇక్కడ ఏమీ జరగవు. ఇట్ ఆక్యుపైస్ లెస్ స్పేస్. అంటే వేరే సిఎన్సి మిషన్స్ కానీ, నెక్స్ట్ వచ్చరికి లేత్ మిషన్స్ కానీ, మిల్లింగ్ మిషన్స్ కానీ, వచ్చరికి ప్లానర్ మిషన్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్ అనేవి when compared to the grinder machines it occupies more space. అవి ఎక్కువ ప్లేస్ని ఆక్రమిస్తాయి. ఇది ఈ గ్రైండింగ్ మిషన్ అనేది తక్కువ ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది. ఇక్కడ బెటర్ ఫినిష్ ఉంటుంది. నెక్స్ట్ వరకే లెస్ టైం టు కంప్లీట్ ది ఆపరేషన్. తక్కువ టైంలో ఎక్కువ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ గ్రైండింగ్ మిషన్కి ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ ది స్నేక్స్. ఇక్కడ మనం ఇంటి దగ్గర మనం యూజ్ చేసే చాకులు అంటారు, చాకులు కానీ పొడవులు కానీ ఇటువంటి వాటిని షార్ప్గా చేయడానికి, ఇంకా పదును పెట్టడానికి మనం ఈ గ్రైండింగ్ని యూజ్ చేస్తాం. నో స్కిల్డ్ పర్సన్. ఫ్లాట్ సర్ఫేసెస్ ఈ సర్ఫేస్ గ్రైండింగ్ని గ్రైండ్ చేయడానికి స్కిల్డ్ పర్సన్ అనేవాడు అవసరం లేదు. అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్స్కి ఓన్లీ మనం ఆ సర్ఫేస్ మీద ఉన్న ఇర్రెగ్యులేటర్ని తీసేసి స్మూత్గా చేయడానికి మాత్రమే మనం ఈ గ్రైండింగ్ని యూజ్ చేస్తాం. కాబట్టి సర్ఫేస్ అనేది ఎక్కడ డ్యామేజ్ ఉండదు. కాబట్టి సో స్కిల్డ్ పర్సన్ అనేవాడు అవసరం లేదు. స్కిల్డ్ పర్సన్ తీసుకుంటే మళ్ళీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే శాలరీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆపరేట్ చేయడానికి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి డిసడ్వాంటేజెస్ ఇన్ సర్ఫేస్ గ్రైండింగ్ వియర్ రేట్ ఈజ్ హై. ఎక్కువసరికి ఆ గ్రైండింగ్ వీల్ యొక్క వియర్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం టఫ్ మెటల్స్ని యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్రైండింగ్ వీల్స్ అనేవి తొందరగా అరిగిపోతాయి. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పవర్ అనేది ఎక్కువ కన్జప్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రైండింగ్ వీల్ని మనం పర్చేజ్ చేయాలనుకుంటే అవి కూడా హై కాస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఈజ్ హై. ఈ సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్ని మనం ఫస్ట్ కొనాలి అంటే దాని యొక్క కాస్ట్ అనేది హైగా ఉంటుంది. అప్లికేషన్స్ ఇన్ గ్రైండింగ్ మిషన్స్ ఇన్ సర్ఫేస్ గ్రైండింగ్. These are used in different type of tools, flat surfaces and industrial purpose and turbines, gears, any different type of metals. ఏదైనా ఒక మెటల్ని యూజ్ చేసి మనం ఒక వర్క్ పీస్ని ప్రిపేర్ చేస్తే 90%
90% ఆ వర్క్ పీస్కి మనం ఈ గ్రైండింగ్ అనేది చేయాలి. ప్రతిదీ ఆటోమొబైల్లో కానీ, ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ, స్మాల్ ఇండస్ట్రీస్లో కానీ ప్రతి చోట మనం ఈ గ్రైండింగ్ మిషన్ అనేది తప్పనిసరిగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే ఇర్రెగ్యులారిటీ సర్ఫేసెస్ ఉన్నాయో వాటిని స్మూత్గా చేయడానికి ఈ గ్రైండింగ్ మిషన్స్ అనేవి యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.